అందరికీ నమస్కారం. వెల్కమ్ టు బిగ్ టీవీ. ఎన్నో ఆధ్యాత్మిక ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి ఇప్పుడు మనతో పాటు ఆధ్యాత్మిక గురువులు రవీంద్రాచారి గురుగారు మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. గురుగారు, వినాయక చవితి వచ్చిందంటేనే నిమజ్జనంని అంగరంగ వైభవంగా చేస్తూ ఉంటాం. కానీ ఈసారి నిమజ్జనం చేయడానికి ముందు గ్రహణం రాబోతుంది. మరి గ్రహణానికి సంబంధించి ఏం చెప్తారండి? మనము మీరు అన్నట్టు వినాయక నవరాత్రులు అనేది 9 రోజుల పాటు, అదేవిధంగా 10 రోజుల పాటు చేసి 11 రోజులు నిమజ్జనం చేయడం, 9 రోజులు చేసి 10 రోజులు నిమజ్జనం చేయడం, ఈ విధంగా మనకు సాంప్రదాయంగా వస్తుంది. అయితే ఈ సంవత్సరం మాత్రం ప్రత్యేకంగా చెప్పాలంటే మాత్రం మీరు అన్నట్టుగా వినాయక చవితి నిమజ్జనానికి ముందుగా గ్రహణం అనేది ఒకటి మనకు రావడం జరుగుతుంది. దాన్ని చంద్రగ్రహణంగా చెప్తున్నాం. ఎందుకంటే పౌర్ణమి రోజు వచ్చేటువంటి గ్రహణం కాబట్టి దాన్ని చంద్రగ్రహణం అని, అమావాస్య రోజు వచ్చేటువంటి గ్రహణాన్ని సూర్యగ్రహణం అని చెప్పుకుంటాం. ఈ సంవత్సరం చంద్రగ్రహణం అనేది మనకు ఆదివారం రాబోతుంది కాబట్టి వినాయక చవితి నవరాత్రులు చేసుకునేటువంటి మండపాలలో వినాయక గణపతి నవరాత్రులు చేసేవాళ్ళు కానీ, అపార్ట్మెంట్లలో చేసేవాళ్ళు కానీ, ఇతరత్ర నవరాత్రులు చేసేటువంటి భక్తులు కానీ అందరూ కూడా ఆ యొక్క గణపతి నిమజ్జనాన్ని మాత్రం గ్రహణం రాకముందే జరిపించుకోవాలనేది శాస్త్రం చెప్తుంది. ఎందుకంటే గ్రహణం వచ్చినప్పుడు మనం పెద్ద పెద్ద దేవాలయాలే మూసివేసి తర్వాత మనం శాంతి పూజలు ప్రకారైన పుణ్యవాచనాలు చేసి దేవాలయాన్ని మనం శుద్ధి చేసి భక్తులు దర్శనం ఇస్తాం. మన అటువంటి దేవాలయాలకి ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నప్పుడు గణపతి మండపాలలో ఉన్నటువంటి గణపతులను గ్రహణం రోజు ఉంచడం అనేది శాస్త్ర విరుద్ధం అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఆదివారం గ్రహణం వస్తుంది కాబట్టి మ్యాక్సిమం శనివారం రోజుకు ఎవరు చేయదలుచుకున్నా కూడా శనివారం రోజుకే నిమజ్జనం చేయాలనేది మాత్రం మా జ్యోతిషులు అందరు పండితులు చెప్తున్న విషయము. ఎందుకంటే ఈ యొక్క గ్రహణం రోజున ఆ గణపతిని కనుక అలా ఉంచినట్లయితే కనుక దానికి దోషం ఏర్పడుతుంది అనేటువంటి విగ్రహ దోషం ఏర్పడుతుంది అనేది మనకు శాస్త్రం చెప్తుంది. కాబట్టి ఈ సంవత్సరం మాత్రం ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క విధానాన్ని దృష్టిలో పెట్టుకొని శనివారం రోజు సాయంత్రానికి గణపతి విగ్రహాన్ని నిమజ్జనం చేయవలసిందిగా తెలపడం జరుగుతుంది అందరికీ. అయితే గురుగారు, చాలా మంది మాత్రం గ్రహణం వచ్చినా పర్వాలేదు, వినాయక చవితి ఆ నియమం అదే విధంగా ఉంటుంది అంటూ కూడా చాలా మంది చెప్తున్నారని చెప్పొచ్చు. మరి దానికి సంబంధించి మీరు ఏం చెప్తారు? అదే విధంగా గ్రహణం సమయం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉందండి? అంటే తెలిసి తెలియని వాళ్ళు చాలా చెప్తుంటారు. గ్రహణం అనేది ఖచ్చితంగా ప్రతి ఒక్కరు పాటించాల్సినటువంటి నియమం అది. ఎందుకంటే మనము చూడండి, మీరు పెద్ద పెద్ద ఏ క్షేత్ర తిరుపతి క్షేత్రంతో ఏ క్షేత్రాన్ని తీసుకున్నా కూడా గ్రహణ సమయంలో మూసివేసి తర్వాత శుద్ధి చేసిన తర్వాతనే ఆ యొక్క దేవాలయంలో స్వామివారికి సంప్రోక్షణ చేసి భక్తులు దర్శనమిస్తారు. అటువంటి గణపతిని కూడా 11 రోజులు పూజించి గ్రహణం రోజు ఉంచడం అనేది అంత శ్రేయస్కరం కాదు. వాడు ఖచ్చితంగా ఎవరైనా చెప్పినా శనివారం రోజు మాత్రం ఖచ్చితంగా గణపతి విగ్రహాలన్నింటినీ కూడా నిమజ్జనం చేయాల్సిందే అని శాస్త్రం. అదేవిధంగా మీరు అడిగారు ఇంతకుముందు గ్రహణం అనేది ఎప్పుడు వస్తుంది, ఆదివారం రోజున, అది ఎవరెవరికి వర్తిస్తుంది అనేది. ఆ విధంగా చూసుకుంటే కనుక మనము ఆదివారం పౌర్ణమి, భాద్రపద శుద్ధ పౌర్ణమి అంటాం. పౌర్ణమి అనేది పూర్ణచంద్రుడితో కూడుకున్నటువంటిది కాబట్టి ఆ యొక్క పూర్ణచంద్రుకు సంబంధించినటువంటి గ్రహణము చంద్రగ్రహణంగా చెప్పుకుంటాం. మరి ఈ సంవత్సరము చంద్రగ్రహణం అనేది ముఖ్యంగా శతభిష పూర్వభాద్ర నక్షత్ర జాతకుల వరకు చాలా విశేషంగా దోషం అనేది చెప్తున్నారు. అంటే మధ్యాహ్నం మనకు భోజనాలు అయిన తర్వాత ఆ గ్రహణ శూలం ప్రారంభమవుతుంది. ఇక నెక్స్ట్ డే మళ్ళీ మార్నింగే మనము ఈ యథావిధి మనం చేసుకునేటువంటి పూజా కార్యక్రమాలు కానీ శుద్ధి చేసుకోవడం కానీ, ఆదివారం ఉదయమే మళ్ళీ దానికి ఇంట్లో చేసుకునేటువంటి కార్యక్రమాలు కానీ గుళ్ళలో చేసుకునేటువంటి కార్యక్రమాలు కానీ, సోమవారం ఉదయం బ్రహ్మముహూర్తం దాటిన తర్వాత ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా జరుపుకోవాలని చెప్తుంది. ముఖ్యంగా ఈ సంవత్సరము శతభిష పూర్వభాద్ర నక్షత్రం అంటే కుంభరాశి వారికి దోషం అనేది చాలా ఎక్కువగా ఉందని చెప్తున్నారు. అయితే ఈ 12 రాశులకు సంబంధించి కూడా 4 రాశులకు మాత్రం కొంత దోషం లేదు, చాలా బాగుందని చెప్తున్నారు. మేషరాశి వాళ్ళకి కర్కాటకము, వృశ్చికము, ధనుస్సు, ఈ 4 రాశులు, మేషరాశి, కర్కాటక రాశి, వృశ్చిక రాశి, ధనుసు రాశి, ఈ 4 రాశులకు మాత్రము దోషం లేదు. వాడు ఎటువంటి శాంతి పూజలు చేసుకోవాల్సిన అవసరం లేదు. కానీ మిగతా రాశులు అనగా మకర, కుంభ, మీనరాశులు, అదేవిధంగా వృషభము, మిథునము, సింహము, కన్యా, తుల, ఈ విధంగా 8 రాశుల వారికి మాత్రం కొంత ఈ గ్రహణ దోషం అనేది ఏర్పడుతుంది. కాబట్టి ఆ గ్రహణ దోషాలకు సంబంధించి రావుకు, చంద్రునికి దోష పరిహారార్థం మినుములు, బియ్యము, అదేవిధంగా సర్పబింబాలు, ఆజపాత్ర, తామ్రపాత్ర, ఈ విధంగా ఆ గ్రహాన్ని చేయాల్సిన దానాలను చేసుకున్నట్లయితే
వారికి నక్షత్ర దోషం అనేది తొలగిపోయి వారికి గ్రహణ దోషం అనేది కూడా రాకుండా ఉంటుంది. అయితే గురుగారు చాలా మంది ఈ గ్రహణాన్ని పట్టించుకోకుండా వారి విధి విధానాలు అయితే ఉంటున్నాయని చెప్పొచ్చు. అందులో ముఖ్యంగా వినాయక చవితి కూడా ఉంది కాబట్టి దాన్ని నిర్లక్ష్యం చేస్తే గ్రహణాన్ని ఎలాంటి దోషాలు వస్తూ ఉంటాయి అంటారు? ఎప్పుడైనా సరే ఒక విగ్రహాన్ని స్థాపించారంటే ఆ విగ్రహానికి ఒక బాధ్యతగా ఒక యజమానులు ఉంటారు. కాబట్టి ఎప్పుడైనా సరే ఆ దోషం అనేది ఆ యజమానులకే వస్తుంది. ఒక మంచి చెప్పినప్పుడు వినకపోయినా దానికి చెడు జరిగినా కూడా ఆ దోషం అనేది ఫస్ట్ మంచి అయినా చెడైనా యజమానులకి వచ్చే సందర్భం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా గ్రహణ సంబంధించి మాత్రం ప్రతి ఒక్కరూ దేవుని విషయంలో మాత్రం ఎటువంటి లోటు చేయకుండా ఆయన చేయాల్సినటువంటి కార్యక్రమాన్ని మాత్రం ఖచ్చితంగా ఆ గ్రహణం రాకముందే వారి నవరాత్రి పూర్తి చేసుకుంటే లోకమంతా కూడా సుభిక్షంగా ఉంటుంది. అయితే గురుగారు ఈసారి వస్తున్న గ్రహణానికి మాత్రం విశేషం ఉందని చెప్పొచ్చు ఇందాక మీరు చెప్తున్నట్టుగా. ఎందుకంటే వినాయక చవితి కూడా తోడుగా ఉంది కాబట్టి మరి ఆ రోజు ఏ విధంగా ఉండాలి అంటారు? ఏంటి విధానాలు ఏంటి? గ్రహణం రోజున మనకు చాలా సంవత్సరాల తర్వాత వినాయక చవితి ముందు రోజు గ్రహణం రావడం అనేది మనకి ఇది నవరాత్రుల ముందు రోజు రావడం అనేది ఈ సంవత్సరం వచ్చింది. దానికి ప్రత్యేకంగా ఏ గ్రహానికి ఎట్లయితే నియమాలు పాటిస్తామో అంటే గ్రహణ సూర్యుడు రాకముందే మధ్యాహ్నం వరకు భోజనం చేయడము, తర్వాత రాత్రి మొత్తం కూడా ఎటువంటి ఆహారం తీసుకోకుండా ఉపవాసం ఉండి సోమవారం ఉదయం మళ్ళీ పూర్వం అంతా కూడా ఇల్లంతా శుద్ధి చేసుకొని చక్కగా ఆ ఇంట్లో దీపారాధన చేసుకున్న తర్వాత వాళ్ళు కావాల్సినట్టు అల్పాహారం కానీ అవన్నీ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు కానీ వాళ్ళు ఏంటంటే ఖచ్చితంగా ఆ సాయంత్రం నుంచి చంద్రగ్రహణం అన్నప్పుడు మనకు సాయంత్రం అనేది ఉంటుంది. చంద్రుడు సాయంత్రం వస్తాడు కాబట్టి సాయంత్రం సమయంలో మాత్రం వారు గర్భిణీ స్త్రీలు మాత్రం ఎక్కడ తిరగకుండా చక్కగా ఒకటే దగ్గర ఇంట్లో ఉండి వాళ్ళు అల్లికలు కుట్లు అని అవి చేస్తూ ఉంటారు. అట్లాంటివి ఏవి చేయకుండా చక్కగా ఆ దేవుని ప్రతి ఒక్కరు కూడా దైవనామస్మరణ చేయడం వల్ల ఈ గ్రహణ దోషం అనేది ఎవరికి రాకుండా ఉంటుంది. ఆ దోష ప్రభావం అనేది ఎక్కువ వారి మీద ఆ ఎఫెక్ట్ చూపించకుండా ఉంటుంది అనేది మా శాస్త్రం. అయితే గురుగారు ఇందాక మీరు చెప్పడం జరిగింది ఈ గ్రహణం ఏ రాశుల వారి మీద ప్రభావితం చూపించేవి ఏవైతే ఉన్నాయో రాశులు చెప్పడం జరిగింది. అయితే వాళ్ళు ఏ విధంగా పరిహారాలు చేయాలి అంటారు అదొకసారి మీరు? సోమవారం ఉదయం ఇంతకుముందు చెప్పాను, సోమవారం ఉదయం బ్రహ్మముహూర్తంలో దేవాలయాలు కూడా ఉదయమే తీస్తారు. సోమవారము తీసిన తర్వాత దేవాలయం శుభ్రం చేసుకోవడము, లోపల విగ్రహాలకు అభిషేకం చేసుకోవడము, ఇదంతా అయిన తర్వాత నిత్య పూజ అయిన తర్వాత ఈ గ్రహణ దోషాలు పోవడానికి కావాల్సినటువంటి పరిహారాలకు శాంతులు అవి చేస్తుంటారు దానాలకి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇంతకు చెప్పినట్లుగా ఏ రాశుల వారికి అయితే దోషాలు ఉన్నాయని చెప్పుకున్నామో వాళ్ళందరూ కూడా సోమవారం ఉదయమే దేవాలయానికి వచ్చేసి చక్కగా వారి ఇష్టదేవులను ముఖ్యంగా శివుణ్ణి, వెంకటేశ్వర స్వామిని నవగ్రహాలు దర్శించుకొని వారు చేయాల్సినటువంటి ఆ గ్రహదానా సంబంధించిన శాంతి పరిహారాలు చేసుకున్నట్లయితే వారి చక్కటి ఫలితాలు ఉంటాయి. గురుగారు ఏదైతే ఇప్పుడు గ్రహణం వస్తుందో ఆ ముందు వరకు అంటే విగ్రహాలన్నింటినీ కూడా నిమజ్జనం చేయాలని చెప్పి మీరు చెప్పడం జరిగింది. కానీ చాలామంది 9 రోజులు 11 రోజులు పెడుతూ ఉంటారు, ఇంకొంతమంది 12వ రోజు నిమజ్జనం చేస్తూ ఉంటారు. మరి వారికి మీరు ఏం చెప్తారండి? మేము ఇప్పుడు చెప్పింది కూడా బుధవారం నుంచి మన బుధవారం 8 రోజులు అవుతుంది, బేసవారం 9 అవుతుంది, శుక్రవారం 10 అవుతుంది, శనివారం 11 రోజులు అవుతుంది. కాబట్టి చక్కగా ఏకాదశి రోజున అంటే ఏకాదశికి సంబంధించినటువంటి రోజున ఆ రోజున మనము నిమజ్జనం చేయడం అనేది చాలా విశేషమైంది. కాబట్టి అంతకు మించి పోకూడదనే చెప్తున్నాం మేము కూడా. ఎందుకంటే గ్రహణం అనేది రావడం జరుగుతుంది కాబట్టి మనకు ఆదివారం నాడు ఈ యొక్క శనివారం రోజే ఈ నిమజ్జన కార్యక్రమాన్ని కూడా చేసుకుంటే మంచిది అనేది మా అందరి అభిప్రాయం. నిజంగానే గురుగారు అంటే గ్రహణానికి సంబంధించి అనేక విషయాలకి కూడా చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు. For more videos like this, subscribe Big TV channel.